తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లందరూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పాటు చేసుకోవడానికి మంచి సినిమాలు చేస్తూ సినిమా ఇండస్ట్రీలో భారీ విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇలాంటి క్రమంలో తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎస్జే సూర్య లాంటి దర్శకుడు సైతం నటుడిగా మారి మంచి గుర్తింపునైతే సంపాదించుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఆయనకు ఒక నేషనల్ అవార్డు కూడా రావడం విశేషం. మరి ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఆయన రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమాలో కూడా విలన్ గా నటిస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ లో తలుక్కున మెరిసిన ఆయన రీసెంట్ గా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరమైన విషయాలైతే తెలియజేశారు. ముందుగా పవన్ కళ్యాణ్ కి తనకు మంచి బాండింగ్ ఉందని చెప్పారు. అలాగే ఖుషి సినిమా సమయంలో ఆయన ఎలాగైతే ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడని చెప్పారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన గురించి మాట్లాడడం తనకు చాలా హై ఫీల్ ఇచ్చిందని చెప్పారు. ఒక పవన్ కళ్యాణ్ గారు నువ్వు మంచి డైరెక్టర్, ఎందుకు డైరెక్షన్ ఆపేశావు అనడంతో ఒక్కసారిగా నా రోమాలు నిక్కపొడుచుకున్నట్టుగా అనిపించాయి అంటూ ఆయన సమాధానం అయితే చెప్పారు. ఇక దాంతో పాటుగా ఎప్పటికైనా నటుడు అవ్వాలనే ఉద్దేశంతో సినిమా ఇండస్ట్రీకి వచ్చారనే ఒక నిజాన్ని కూడా ఆయన తెలియజేశారు. కానీ దర్శకుడిగా ముందు ఎస్టాబ్లిష్ అయిన తరువాత నటుడిగా కెరియర్ బాగుంటుందనేటువంటి ఉద్దేశంతోనే అలా చేశానని చెప్పారు. ఇక శంకర్ గారి సినిమాలో నటించడం అనేది తనకు డ్రీమ్ అని, అంత ఈజీగా శంకర్ సినిమాలో అవకాశం అయితే రాదని తనకు ముందుగానే తెలుసు అంటూ చెప్పారు. ఇక అందువల్లే ముందుగా మంచి సినిమాలను చేసి తర్వాత శంకర్ ని ఆకర్షించి తన సినిమాలో అవకాశం దక్కించుకున్నానని చెప్పారు. ఈ సినిమాలో విలన్ గా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో భారతీయుడు 2 సినిమాలో కూడా తనకు విలన్ గా ఆపర్చునిటీ ఇచ్చిన విషయాన్ని తెలియజేశారు. ఇలా ఉంటే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తున్నప్పుడు అఖిరానందన్ చూశానని, తను కూడా పవన్ కళ్యాణ్ లాగే బుక్స్ బాగా చదువుతుంటారేమో, అందుకే నేను చూసినప్పుడు బుక్ చదువుకుంటూ కూర్చున్నారని సమాధానం చెప్పారు. ఇక దాంతో పాటుగా ఖుషి 2 సినిమా ఒకవేళ చేయాల్సి వస్తే అఖీరాతో చేస్తానేమో చూడాలంటూ సమాధానం అయితే చెప్పారు. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఆయన ఓజీ నటుడిగా కొనసాగుతున్నారు కాబట్టి ఇక మీద ఆయన డైరెక్షన్ చేసే అవకాశం అయితే లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక ఖుషి 2 సినిమాను అఖీరానందన్ తో చేయమని చెప్తే అప్పుడు చేస్తాడేమో అనే అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, andarki namaskaram. Please subscribe JKTV. Andarki namaskaram. Please like, share and subscribe JKTV.